ఇవాళ ఒత్తిడి మనల్ని చిత్తు చేస్తోంది. నేటి ఆధునిక యుగంలో అందరిది ఉరుకుల పరుగుల జీవనం అయిపోయింది. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో నిరంతరం ఆటుపోట్లు తప్పడం లేదు. అన్నిటా ఎదురవుతోన్న పోటీతత్వం కారణంగా మనలో ఇవాళ చాలామంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అంతులేని మానసిక వ్యాకులతతో చివరికి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని చిత్తు చేసేందుకు, ఆరోగ్యాన్ని కుదుటపరిచేందుకు తనవైన ప్రత్యేక పరిష్కారాల్ని సూచిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం. ఒత్తిడిని అధిగమించేందుకు సుఖీభవ వెల్నెస్ సెంటర్ నిపుణులు చెబుతోన్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మన జీవితంలో ఒత్తిడి అనేది అంతర్లీనంగా ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. స్త్రీలకైతే పొద్దున్నే లేచి ఇంటిని చక్కదిద్దుకొని వంటలు, లంచ్ బాక్సులతో పాటు అందరినీ రెడీ చేయడం, ఆఫీసుకెళ్లడం, ఇలా ఎన్నో పనులు. పురుషులకైతే ఆఫీసులు, వ్యాపారాలు, ఇలా ప్రతి చోట పరుగులే. ఇక పిల్లలకైతే స్కూల్, కాలేజీలు, పరీక్షలు, ఇలా ఎన్నో. మొత్తం అన్ని వయసుల వారికి ఏదో ఒక రూపేణ ఒత్తిడి అనేది సర్వసాధారణమైపోయింది. ఇవి చాలవని పత్రికలు చూసినా ఒత్తిడే, టీవీ చూసినా ఒత్తిడే, బయట జబ్బుల గురించి ఒత్తిడే, కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి, ఇలా జీవితమంతా ఒత్తిడి ఒత్తిడి. ఆందోళనలు అనేవి నెత్తిమీద కత్తిలా ఎప్పుడూ వేలాడుతూనే ఉంటాయి. అయితే నిజానికి ఒత్తిడి లేకుండా జీవితం అనేది ఉండదు. ఒత్తిడి ఆరోగ్యకరంగా ఉంటే జీవితం సాఫీగానే ముందుకెళుతుంది. అయితే ఈ ఒత్తిడి మోతాదు శృతిమించితే మాత్రం అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చాలామందిలో చూస్తున్న జీవనశైలి జబ్బులకు ఓ ప్రధాన కారణం ఒత్తిడి కూడా. స్ట్రెస్ మేనేజ్ करने के लिए हमारे पास यहाँ सुखीभव वेलनेस में ఒత్తిడిని నియంత్రించుకోవడానికి మా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చాలా పద్ధతులున్నాయి. యోగిక్ వ్యాయామాలు, యోగ నిద్ర, ప్రాణాయామ, ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే. కొన్ని థెరపీలు కూడా ఉన్నాయి. హైడ్రోథెరపీ ఉంది. ఇది నీటి ప్రక్రియ. ఇది చాలా సాయం చేస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో. ఒత్తిడిని తగ్గించడంలో ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని తగ్గించే ఆహారాన్ని మేం డిజైన్ చేస్తాం. ఈ రకంగా హైడ్రోథెరపీ, యోగిక్ వ్యాయామాలు, కొన్ని సంప్రదాయ వ్యాయామాలు కూడా ఉన్నాయి. వీటిలో థాయ్ వ్యాయామాలు, టిబెటిన్ వ్యాయామాలు, వీటితో పాటు ఆయుర్వేదిక్ మర్దన, ఇవన్నీ వాడతాం. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే నీటితో హైడ్రోథెరపీ చేస్తాం. ఆహారాన్ని పక్కాగా ప్లాన్ చేస్తాం. ఇంకా శరీరంలో రక్త ప్రసరణ పెరగడానికి గాను కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తాం. ఈ రకంగా మేము ఒత్తిడిని తగ్గిస్తాం. స్థూలకాయం, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, డిప్రెషన్, ఇలా ఎన్నో జీవనశైలి సమస్యలు. ప్రతిదీ కూడా మన జీవనశైలి గతి తప్పడం వల్లే వస్తున్నాయి. జీవనశైలి సమస్యల్లో కనిపించే ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడిలో శరీరంలో నెగటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఒత్తిడిలో మనిషి ఎక్కువగా తింటాడు. ఒత్తిడిలో మనిషి టీ, కాఫీలు, సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తాడు. ఫలితంగా చాలామందిలో బరువు పెరగడం, షుగర్ రావడం, రక్తపోటు పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, థైరాయిడ్ పనితీరు మారడం, గుండెపోటు, పక్షవాతం లాంటివి రావడం చూస్తుంటాం. యుక్త వయసులోనే ఇలాంటి సమస్యలు రావడం కూడా ఈ మధ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి కూడా. అందుకే ఒత్తిడిని జయించడానికి మనం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి వాటిని ఆశ్రయించవచ్చు. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితాన్ని ఊహించలేం. అయితే ఆ ఒత్తిడి ఆరోగ్యకరంగా ఉండాలి. అది మోతాదు మించితే మాత్రం అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే. ప్రకృతికి దగ్గరగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, యోగా చేయడం, పనుల్ని క్రమబద్ధంగా చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడిని జయించవచ్చు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800 1202 999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా
సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఒక పరిమితికి మించిన ఒత్తిడి మన ఆరోగ్యాన్ని కబళిస్తుంది. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు యోగా, ధ్యానం, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లను నిత్యం సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటే అసలు ఒత్తిడనేదే దరి చేరకుండా చూసుకోవచ్చు.